ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 147వ కీర్తన 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 147వ కీర్తన 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఈ యొక్క మాట వింటుంటే ఎంత మనసుకు నెమ్మదిగా ఉంది అని అంటే, మన మధ్యలో మన పిల్లలను దేవుడేమో ఆశీర్వదించి ఉండటము ఎంత శ్రేష్టమండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ప్రభు మన పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడంట. అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులకి ఇంకేం కావాలి? వారు కష్టపడుతున్నది, వారు బాధపడుతున్నది, వాళ్ళు శ్రమ పడుతున్నది, వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకునేది వాళ్ళ పిల్లలు బాగుండాలనే కదా, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడాలనే కదా, వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థలములలో ఇదిగో మంచి హోదాలో మంచి స్థానములో వాళ్ళు జీవించాలనేదే కదండి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ప్రభు నీతో మాట్లాడటానికి కలిగిన ఉద్దేశం ఏమిటంటే, నీ పిల్లల గురించి నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాలేదు. హల్లెలూయా. ఆలోచించండి, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించటానికి కలిగిన కారణము, నీ పిల్లలు ఇదిగో చెడు ఆ ప్రవర్తనలో కానీ, వ్యసనాలలో కానీ, లోకములో కానీ, పాపములో కానీ, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఇదిగో వాళ్ళు అప్పగింపబడకుండా వారు కాపాడబడి వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన వారై దేవుని చేత వారు ఆశీర్వదించబడిన వారిగా మారటానికి కలిగిన కారణము ఎవరు అని మనం ఆలోచిస్తే, నా దేవుని బిడ్డలారా ఇంకెవరో కాదండి, మీరు చేసినటువంటి ప్రార్థనే. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల నిమిత్తమై చేస్తున్నటువంటి మీ ప్రార్థన ప్రభు ఆలకించి మీ మధ్యలోనే మీరు చూస్తూ ఉండగానే ఇదిగో మీ పిల్లలు ఆశీర్వదించబడిన వారుగా ప్రభు చేశాడండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యం మీద నమ్మిక ఉంచండి, ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించండి, ఈ మాటలను మనసుకు తెచ్చుకోండి. ఇదిగో నీ మధ్యన నీ పిల్లలను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఒకప్పుడు నీ మధ్య నీవు చూస్తూ ఉన్నప్పుడు ఎంత చెడిపోయాడో, ఎంతగా మాట వినకుండా ఉండిందో, అలాగే నా దేవుని బిడ్డలారా అటువంటి వారిని ఇప్పుడు నువ్వు ఎలా చూడబోతున్నావో తెలుసా? ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా చూడబోతున్నావు. కారణం ఏమిటనంటే, నీ కన్నీళ్ళు వ్యర్థం కాలేదమ్మా. నువ్వు కార్చినటువంటి ఆ యొక్క అంగలార్పు, ఆ బాధ, ఆ దుఃఖము ఇదిగో ఆయన సన్నిధానంలో నీళ్ళ వల్లే కుమ్మరించినటువంటి నీ హృదయము మొరపెట్టినటువంటి ఆ యొక్క బాధ అంతా కూడా ప్రభు విన్నాడు, ప్రభు ఆలకించాడు. ప్రభువు ఈ దినమున నీకు నోటి నిండా నవ్వును కలగజేస్తూ నీ పిల్లల జీవితాలను పట్టుకొని వారిని ఆయన నూతన పరిచి ఇదిగో సంతోషభరితులుగా ఆయన మారుస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన నిన్ను బలపరిచి ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. కనుక ఇంకను కూడా మన పిల్లలను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా ఇదిగో ఎంతో మంది పిల్లలు మాట వినని స్థితిలో ఉన్నారు, చేజారిపోతున్న స్థితిలో ఉన్నారయ్యా. అటువంటి పిల్లల యొక్క జీవితాలను బట్టి నైనా తల్లిదండ్రులు అంగలార్చకపోలేదు, కన్నీళ్ళు విడవకపోలేదు, ప్రార్థించకపోలేదు. వారి ప్రార్థనలు ఆలకించిన దేవా ఈరోజు మీరు మాట్లాడారు. అందరిని బట్టి స్తోత్రాలు. మాట్లాడిన రీతిగానే, ప్రకటించబడిన రీతిగానే అయ్యా ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క పిల్లలందరినీ మీరు పట్టుకొని ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా మీరు మార్చమని, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.